వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో థర్మల్ ఇంజనీరింగ్లో ఐసీ ఇంజిన్స్ మీద ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అని ఒక కీ కాన్సెప్ట్. మనం ఆల్రెడీ కార్నాట్ సైకిల్, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో డ్యూయల్ సైకిల్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క కాన్సెప్ట్ మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేట్, పీజీ సెట్, ఆర్ఆర్బి, ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్స్ లో ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ కమింగ్ టు ద టాపిక్ డ్యూయల్ సైకిల్. డ్యూయల్ సైకిల్కి వచ్చేసరికి అసలు ఫస్ట్ సైకిల్లో ఏమేం ప్రాసెస్లు ఉంటాయి, దానికి పీవీ డయాగ్రామ్ మేజర్గా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే పీవీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అండ్ టిఎస్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి. ఓకే, దానికి ఏం లేదు, ప్రాసెస్ వైజ్ గా మనం చూద్దాం. సో ఫస్ట్ పీవీ డయాగ్రామ్, ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్, ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్ and temperature versus entropy diagram. So that means here T, S, temperature and entropy. Dual cycle లో ఫస్ట్ ప్రాసెస్ 1 to 2 ప్రాసెస్ వచ్చేసరికి ఎడియాబాటిక్ కంప్రెషన్ ప్రాసెస్. ఎడియాబాటిక్ కంప్రెషన్, ఎడియాబాటిక్ అంటే ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎంట్రోపీ కాన్స్టెంట్. ఓకే, సో హియర్ ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్. సో 1 to 2 అనేది టిఎస్ డయాగ్రామ్ లో స్ట్రైట్ లైన్ గా డ్రా చేయండి. ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఎంట్రోపీ కాన్స్టెంట్. కంప్రెషన్ ప్రాసెస్, కంప్రెషన్ అంటే వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి హియర్ ఇది ఇనిషియల్ గా వాల్యూమ్ 1 అయితే వాల్యూమ్ 2. సో ఈ విధంగా మనం డ్రా చేస్తాం ఎడియాబాటిక్ కంప్రెషన్ ప్రాసెస్ అయితే. నెక్స్ట్ 2 to 3 ప్రాసెస్, 2 to 3 వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ ఎడిషన్ చేస్తాం, అంటే హీట్ ఇన్పుట్ అనేది ఇస్తారు. సో 2 to 3 ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్, అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లైన్ స్ట్రైట్ లైన్ గా డ్రా చేస్తాం. సో ఇట్ ఈజ్ 2 to 3. ఈ విధంగా కాన్స్టెంట్ వాల్యూమ్, హీట్ ఎడిషన్. హీట్ ని ఎడిషన్ చేస్తున్నావు కాబట్టి నీ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. సో దట్ ఈస్ 2 to 3 కర్వ్. టిఎస్ డయాగ్రామ్ అంతే కదా, టిఎస్ డయాగ్రామ్ లో హీట్ ఎడిషన్ చేస్తున్నావు. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే పీవీ డయాగ్రామ్ ని బట్టి అండర్స్టాండ్ చేసుకున్నావు. తర్వాత కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ అంటే హీట్ ని యాడ్ చేస్తున్నావు కాబట్టి టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ప్రాసెస్, దట్ ఈస్ 3 to 4. 3 to 4 ప్రాసెస్ ఏంటి అంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్. 2 to 3 ప్రాసెస్ లో కూడా హీట్ ని యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తున్నావు? ప్రెజర్ కాన్స్టెంట్ గా పెడుతున్నావు, అంటే ఈ విధంగా ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో కాన్స్టెంట్ ప్రెజర్ లైన్ అంటే హారిజాంటల్ స్ట్రైట్ లైన్. సో ఇది యొక్క ప్రెజర్ 3 to 4 అండి. హీట్ ఎడిషనే కాబట్టి మరలా టెంపరేచర్ రైజ్ అయింది. సో ఇక్కడ 2 to 3, 3 to 4 మరలా టెంపరేచర్ అనేది రైజ్ అయింది. అది 3 to 4 ప్రాసెస్. నెక్స్ట్ 4 to 5 ప్రాసెస్. 4 to 5 ప్రాసెస్ ఏంటి అంటే ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇడియాబాటిక్ అంటే ఇందాక ఏం చెప్పాను, ఎంట్రోపీ కాన్స్టెంట్ అన్నాం, అంటే ఎంట్రోపీ లైన్ అనేది స్ట్రైట్ గా డ్రా చేస్తాం ఇలా. సో దట్ ఈస్ 4 to 5 అని. ఇడియాబాటిక్ అంటే టిఎస్ డయాగ్రామ్ లో ఇలా డ్రా చేస్తాం. తర్వాత ఏమైంది, ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవటం అంటే ఏంటి, వాల్యూమ్ అనేది పెరిగింది. వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి వాల్యూమ్ పెరిగితే దీనికి ఇక్కడ
వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో ఇలా ఒక కర్వ్ అనేది డ్రా చేస్తాం పివి డయాగ్రామ్ లో. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ ప్రాసెస్ 5 to 1. ఇప్పుడు ఏంటి, ఇడియాబాటిక్ కంప్రెషన్ జరిగింది. ఏదైనా సైకిల్లో కంప్రెషను, హీట్ ఎడిషను, ఎక్స్పాన్షను, తర్వాత హీట్ రిజెక్షన్, ఈ 4 ప్రాసెస్లే మెయిన్. కంప్రెషన్ జరుగుతుంది, తర్వాత హీట్ ఎడిషన్ చేస్తున్నావు. హీట్ ఎడిషన్ ఇక్కడ 2 ప్రాసెస్లో చేస్తున్నావు కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ జరిగింది, తర్వాత ఏమవుతుందంటే ఈ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత హీట్ని రిజెక్ట్ చేస్తుంది. హీట్ రిజెక్ట్ చేయడం అంటే ఇక్కడ ఏ ప్రాసెస్లో రిజెక్ట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్, హీట్ రిజెక్షన్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ హీట్ రిజెక్షన్. అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో స్ట్రైట్ లైన్, వర్టికల్ స్ట్రైట్ లైన్. సో దట్ ఈస్ 5 to 1. హీట్ రిజెక్షన్, హీట్ రిజెక్ట్ చేస్తుంది అంటే టెంపరేచర్ ని రెడ్యూస్ చేస్తుంది, అంటే టెంపరేచర్ తగ్గుతుంది. సో 5 to 1 ప్రాసెస్. సో ఈ విధంగా మనం డ్యూయల్ సైకిల్లో పివి డయాగ్రాము, టిఎస్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీకు కావాల్సినటువంటిది ఎఫిషియన్సీ. దీని యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. డ్యూయల్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. డ్యూయల్ సైకిల్ అంటే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటో అండ్ డీజిల్. దట్ మీన్స్ హీట్ ఎడిషన్, హీట్ రిజెక్షన్ రెండింటికి కూడా సంబంధించి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ఎఫిషియన్సీ, నేను జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, 1/r⁻⁻⁻1 ఇంటూ rho power gamma minus 1 into alpha by alpha minus 1 plus gamma, alpha into gamma into rho minus 1. It is the formula for efficiency of the dual cycle. ఇక్కడ టెర్మినాలజీ చూడండి. ఆర్ అంటే కంప్రెషన్ రేషియో, ఆర్ అంటే ఆర్ ఈస్ ద కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియో ఆఫ్ డ్యూయల్ సైకిల్ ఈస్ P3/P2. P3/P2 అంటే ఇక్కడ చూడండి, P3 దిస్ వన్ అండ్ P2 దిస్ వన్. ఇట్ ఈస్ ద కంప్రెషన్ రేషియో. ఓకే, P3/P2. Next coming to what is the next term, that is rho. Rho is cutoff ratio. Cutoff ratio. Cutoff ratio is given by V4/V3. V4/V3 volumes 4 to 3. The process, what is the 3 to 4 process is constant pressure. So the V4/V3 is the cutoff ratio. Next, another term is there, that is alpha. Alpha is pressure ratio. Sorry, here compression ratio at P3/P2. Here compression ratio, compression process ekkada jarugutundi. Here V1/V2. 1 to 2 is the compression. So that is V1/V2. Compression ratio is V1/V2. Right. Next, pressure ratio. Pressure ratio equal to P3/P2. Don't get confused. Here compression ratio and cutoff ratio. Here V1/V2 compression ఉంది. Next cutoff ratio అంటే V4/V3 and pressure ratio, that is P3/P2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక బిట్ ఏమడుగుతాడంటే ఇఫ్ cutoff ratio is 1. If cutoff ratio is 1, cutoff ratio అనేది 1 అయితే, if cutoff ratio is 1, then dual cycle becomes auto cycle. Dual cycle becomes auto cycle. Cutoff ratio అంటే రో వాల్యూ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ అయితే 1 అయితే, then the dual cycle will be becomes
ఆటో సైకిల్. దెన్ ద ఎక్స్ప్రెషన్ దెన్ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే డ్యూయల్ సైకిల్ ది ఇఫ్ కట్ ఆఫ్ రేషియో ఈజ్ 1 then the efficiency of the dual cycle is 1 minus 1 by r power gamma minus 1. It is the efficiency of the Otto cycle. It is the efficiency of Otto cycle. Okay. Next, ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇంకొక పారామీటర్ if alpha equal to 1. What is alpha? That is pressure ratio. Okay. Pressure ratio is 1. If pressure ratio will be equal to 1, then dual cycle becomes diesel cycle. డ్యూయల్ సైకిల్ ఏమవుతుందంటే డీజిల్ సైకిల్ అవుతుంది. ఇంపార్టెంట్ బిట్స్, కట్ ఆఫ్ రేషియో 1 అయితే డ్యూయల్ సైకిల్ బికమ్స్ ఆటో సైకిల్. ఇఫ్ ప్రెజర్ రేషియో ఈజ్ 1 దెన్ డ్యూయల్ సైకిల్ బికమ్స్ డీజిల్ సైకిల్. దెన్ ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 1 దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డ్యూయల్ సైకిల్ ఈక్వల్ టు 1 minus 1 by r power gamma minus 1 into rho power gamma minus 1 by gamma into rho minus 1. ఇదే ఎక్స్ప్రెషన్ ఫర్ ద డీజిల్ సైకిల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బిట్స్ బిలాంగ్స్ టు డ్యూయల్ సైకిల్స్. మేజర్గా దాంట్లో ఉండేటువంటి ప్రాసెసెస్ 5 ఉంటాయి. 5లో ఒకటి ఎడియాబాటిక్ కంప్రెషన్, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్, ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. నెక్స్ట్ పివి డయాగ్రామ్ చూసాము, తర్వాత టిఎస్ డయాగ్రామ్ చూసాం. దాని యొక్క ఎఫిషియన్సీ డ్యూయల్ సైకిల్ది, అందులో కంప్రెషన్ రేషియో అంటే ఏంటి, కట్ ఆఫ్ రేషియో అంటే ఏంటి, ప్రెజర్ రేషియో అంటే ఏంటి. అట్ ద సేమ్ టైం ఇఫ్ హియర్ కట్ ఆఫ్ రేషియో ఈక్వల్ టు 1 అయితే డ్యూయల్ సైకిల్ విల్ బికమ్స్ ఆటో సైకిల్. If pressure ratio equal to 1 అయితే dual cycle becomes a diesel cycle. So these are the important concepts belongs to dual cycle in the competitive examination point of view. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కానీ డ్యూయల్ సైకిల్ సంబంధించి ఇంతకు మించి ఏమీ అడగడు. ఓకే, సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.